నరదిష్టి దాకిన వల్లనే కోనసీమలో కొబ్బరి చెట్లకి మొండాలు పోయినాయి అని చెప్పి మాట్లాడింది. అంటే తలలు ఎగిరిపోయినాయి అని చెప్పేసి నేను ఒకటే అడుగుతున్నాను, అంటే మేము తెలంగాణ వాళ్ళ కళ్ళు మావి అంత దిష్టి పెట్టే కళ్ళ అని అడుగుతున్నాను. మేము అందరు బాగుండాలి, రాష్ట్రంలో అందరూ బాగుండాలి, ఎవరు వచ్చినా కానీ హైదరాబాద్ మీరు బాగుండాలని చెప్పి సపోర్ట్గా మేము ఉంటే నువ్వు ఈ మాటలు ఎట్లా మాట్లాడినా అని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే. నేను కూడా చాలామంది నీ గురించి కూడా మస్తు మాట్లాడినారు. చంద్రబాబు నాయుడుతో ప్యాకేజ్ తీసుకున్నావు అని చెప్పేసి నెల తీసుకొని ముందు అప్పులలో ఉంటే అయిన తర్వాత అప్పులు కట్టుకున్నామని మాట్లాడినాం. మేము ఏమైనా మాట్లాడుతున్నామా మీ రాజకీయాల? మేము ఎప్పుడు మాట్లాడలేదు కదా మీ రాజకీయాల గురించి. మళ్ళీ నువ్వు హైదరాబాద్లో ఎందుకు ఆస్తులు కొనుక్కుంటున్నావు? మేమంతా దిష్టి పెట్టేటోళ్ళం అయితే హైదరాబాద్లో ఎందుకు ఆస్తులు పెట్టుకుంటావు? అమ్ముకొని విజయవాడ పోయి ఉండరాదా? నువ్వు ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు. నేను కూడా నీ ఫ్యాన్, నేను కూడా నీ మూవీలు చూస్తుంటాను. కానీ నువ్వు మా తెలంగాణ సెంటిమెంట్ గురించి మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదు, మర్యాద ఉండదు. నువ్వు క్షమాపణ చెప్పాలి అని చెప్పి నేను చేస్తాను.